హలో అండి, ఈరోజు నా భోజనం చూసేయండి. కలర్ఫుల్గా ఉంది కదా థాలి. ఏమేమిటంటే వైట్ రైస్, సాంబార్, గోంగూర పచ్చడి, చికెన్ ఫ్రై. ఈ రెసిపీ ఉంది, సాంబార్ రెసిపీ కూడా ఉంది, చేశాను, తప్పకుండా అయితే చూడండి. ఇదైతే మజ్జిగ అనమాట. ఫస్ట్ అయితే మన పచ్చడితో ఒక ముద్ద తినాల్సిందే. నాకు ఫస్ట్లో పచ్చడితో ఏదైనా తిన్న తర్వాతనే ఏదైనా తింటానమాట. ఇదైతే గోంగూర పచ్చడి సూపర్ ఉంటుంది. ఎండుమిర్చి, జీలకర్ర ఆయిల్లో ఫ్రై చేసి గోంగూరని మగ్గించి పచ్చడి చేసుకుంటే, పచ్చి ఎర్రగడ్డ వేసి చేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. చూసారా? బిస్మిల్లా. పుల్ల పుల్లగా బాగుంది. చికెన్ ఫ్రై మొక్కలన్నీ ముద్దది కదా, మనకి ఉండాల్సిందే. సూపర్ ఉంది. అందరూ నిలబడుకొని తినొద్దని చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఏం లేదు, నేను మళ్ళీ కూర్చొని తింటా. ఫస్ట్ మీకు చూపించి తర్వాత కూర్చొని తింటాను అనమాట. ఎందుకంటే పిలుస్తూనే ఉంటారు ఎవరో ఒకరు. అదిగాక ఇక్కడ వీడియో కోసం కొద్దిగా కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో తీయడానికి ఇక్కడ కూర్చుంటాను అనమాట. సూపర్. ఎప్పుడైతే సాంబారుదా. మీకు ఎంతమందికి ఇష్టం సాంబార్? నాకు చాలా ఇష్టం సాంబారు. సాంబార్లో అన్ని కూరగాయలు వేస్తాం కాబట్టి చాలా హెల్తీ ఫుడ్, చాలా మంచిది కూడా. చికెన్ పీస్ సాంబార్లో మామిడికాయ ఫ్లేవరు మెయిన్ అన్నమాట. అది లేకుంటే సాంబార్కి ప్రాణం ఉండదు. సో మామిడికాయ ఫ్లేవరు, ముల్లంగి, మునక్కాయ ఇవి కంపల్సరీగా ఉండాలి. ముల్లంగి కూడా మెయిన్ అనమాట. ముల్లంగి ఫ్లేవర్ ఎంతమందికి ఇష్టం? ముల్లంగి కొందరికి ఫ్లేవర్ నచ్చదు, కానీ చాలా హెల్త్కి మంచిదండి. ఎంత వీలైతే అంత వెజిటేబుల్స్ ఎక్కువ వేయడానికి ట్రై చేయండి. సాంబార్లో పిల్లలకి పెట్టండి, చాలా మంచిది. బాయ్.